నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత తీవ్రమైన, మనందరినీ కలచివేస్తున్న సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం. ఐక్యరాజ్యసమితి డ్రగ్ కంట్రోల్ బ్యూరో నివేదికలాధారంగా డ్రగ్స్ లేదా మత్తు పదార్థాల మహమ్మారి గురించి విశ్లేషిద్దాం. అసలు డేటా ఏమంటోంది? ఎక్కడో మొదలైన ఈ ప్రాణాంతక వలయం మన గడప వరకు ఎలా వస్తోంది? కేవలం వాస్తవాలతో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. రండి, నేరుగా విషయంలోకెళ్ళిపోదాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు $300 బిలియన్ అక్రమ డ్రగ్ వ్యాపారం సాగుతోంది. సరే, అదెక్కడో జరుగుతోంది అనుకోవచ్చు. కానీ అంత భారీ అంతర్జాతీయ నెట్వర్క్ ఏకంగా మన స్థానిక కాలేజ్ హాస్టల్స్కి ఎలా చేరుకుంటోంది? షాకింగ్గా ఉంది కదూ? ఈ అదృశ్య వలయం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ మహమ్మారి ప్రపంచస్థాయి మూలాలను మనం చూడాలి. ముందుగా ఈ ప్రపంచస్థాయి విపత్తుకి సంబంధించిన స్వరూపం చూద్దాం. ఈ సంఖ్య చూడండి, 29,20,00,000. ప్రపంచవ్యాప్తంగా మత్తు పదార్థాల వాడుతున్న వారి సంఖ్య ఇది. అంటే అక్షరాలా ఒక పెద్ద దేశ జనాభాతో సమానం. పైగా గత 10 ఏళ్లలోనే ఈ సంఖ్య ఏకంగా 20% పెరిగింది. ఈ మహమ్మారి అడవి మంటలా ఎంత వేగంగా వ్యాపిస్తుందో దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు. మరి వీరంతా ఎలాంటి డ్రగ్స్ వాడుతున్నారో చూస్తే అత్యధికంగా 22,80,00,000 మంది గాంజా వాడుతున్నారు. ఆ తర్వాత స్థానంలో హెరోయిన్ లాంటి ప్రాణాంతకమైన ఓపియాయిడ్స్ ఉన్నాయి. వీటిని వాడేది దాదాపు 6 కోట్ల మంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత భయానకమైన విషయం మరొకటుంది. ప్రయోగశాలల్లో రసాయనిక చర్యలతో తయారుచేసే నితజీన్స్ లాంటి సింథటిక్ డ్రగ్స్ వాడకం ఇప్పుడు విపరీతంగా పెరుగుతోంది. ఇవి ఎంత డేంజర్ అంటే అతి తక్కువ మోతాదు కూడా క్షణాల్లో ప్రాణాలు తీసేగలదు. మరి ఇంతటి ప్రాణాంతకమైన డ్రగ్స్ మన భారతదేశంలోకి ఎలా ప్రవేశిస్తున్నాయి? భౌగోళికంగా మన దేశం ఉన్న ప్రదేశం ఒక రకంగా ఈ సమస్యకు ప్రధాన కారణం. మనకు పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్ దేశాలు ఉన్నాయి. దీన్ని గోల్డెన్ క్రెసెంట్ అంటారు. ఇక తూర్పువైపు చూస్తే థాయిలాండ్, లావోస్, మయన్మార్ ఉన్నాయి. దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. ఈ 2 ప్రాంతాలు ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ ఉత్పత్తి కేంద్రాలు. సరిగ్గా ఈ రెండింటి మధ్య మన దేశం ఇరుకుపోవడం వల్ల అటునుండి ఇటునుండి సరిహద్దుల గుండా భారీగా మత్తు పదార్థాలు మన దేశంలోకి పోటెత్తుతున్నాయి. పోనీ వాళ్లు పాత పద్ధతుల్లోనే స్మగ్లింగ్ చేస్తున్నారా అంటే అది లేదు. టెక్నాలజీని వాడుకుంటూ రూటు మార్చారు. మనకున్న 7,500 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరాన్ని ఇప్పుడు ప్రధాన మార్గంగా మార్చుకున్నారు. ఇంకోపక్క డార్క్ నెట్ ద్వారా ఎవరికీ తెలియకుండా ఆన్లైన్ ఆర్డర్లు, ఎవరి ఖాతాలో నుండి వెళ్తున్నాయో కూడా కనుక్కోలేనంతగా క్రిప్టోకరెన్సీ పేమెంట్లు, ఆఖరికి డ్రోన్లు, మనకు రోజూ వచ్చే సాధారణ కొరియర్ పార్సల్స్ ద్వారా కూడా ఈ విషయాన్ని పంపిణీ చేస్తున్నారు. సరే, దేశంలోకైతే వచ్చాయి, కానీ అవి నేరుగా మన యువత చేతుల్లోకి ఎలా వెళ్తున్నాయి? ఇదంతా ఒక పక్కా వ్యూహం, ఒక సైకలాజికల్ ట్రాప్. ముందుగా ఫస్ట్ డోస్ ఫ్రీ అంటారు. ఆ తర్వాత స్నేహితుల ద్వారా అరే ఒక్కసారే కదా ట్రై చేయి అంటూ పియర్ ప్రెషర్ పెంచుతారు. ముఖ్యంగా విద్యాసంస్థలు, హాస్టళ్ల చుట్టూ తిరుగుతూ యువతను సాఫ్ట్ టార్గెట్గా ఎంచుకుని చివరికి వారిని పూర్తిగా బానిసలుగా మారుస్తున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. జాతీయ స్థాయి సర్వేల డేటా చూస్తే నిజంగా గుండె ఆగిపోతుంది. తెలంగాణ రాష్ట్ర పెద్దల జనాభాలో ఏకంగా 9%, అంటే దాదాపు 29 లక్షల మంది దీని బారిన పడ్డారు. ఇక ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 6 లక్షల పైగా పిల్లలు, అవును 10 నుండి 17 ఏళ్లలోపు పిల్లలు ఈ మత్తు వలలో చిక్కుకోవటం మనం అత్యవసరంగా మేల్కొనాల్సిన వాస్తవమిది. ఆంధ్రప్రదేశ్ గణాంకాలను కాస్త లోతుగా గమనిస్తే ఇక్కడ కేవలం గాంజా బారిన పడినవారే 34,80,000 మందికి పైగా ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో ఓపియాయిడ్స్ వాడేవారు మరియు ఏటీఎస్ అంటే మెత్ లాంటి అత్యంత ప్రమాదకరమైన సింథటిక్ డ్రగ్స్ వాడేవారు ఉన్నారు. ఈ సమస్య ఎంత లోతుగా పాతుకుపోయిందో చెప్పడానికి ఈ నంబర్సే ప్రత్యక్ష సాక్ష్యాలు. అయితే ఇవి కేవలం సంఖ్యలు మాత్రమే కాదండి, దీని వెనుక తీవ్రమైన కన్నీటి ఘాతలున్నాయి. ఒక్కసారి ఈ వాస్తవ సంఘటనను వినండి. హైదరాబాదుకు చెందిన 23 ఏళ్ల రాజు అనే అబ్బాయి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్. సరదాగా హాస్టల్లో స్నేహితుల బలవంతం మీద గాంజా మొదలుపెట్టాడు. కాని కేవలం 6 నెలల వ్యవధిలోనే అత్యంత ప్రమాదకరమైన మెత్ కు బానిసయ్యాడు. అంతే, అతని చదువు ఆగిపోయింది. ఆ కుటుంబం పెట్టుకున్న ఆశలన్నీ అంధకారంలో కలిసిపోయాయి.
ఇదొక రాజు కథ మాత్రమే కాదు, ఇలాంటివి ఎన్నో. మనం గుర్తుంచుకోవాల్సిన ఒక నిజమేంటంటే, ఒక వ్యక్తి డ్రగ్స్కి బానిసైతే ఆ శిక్షను ఆ కుటుంబం మొత్తం అనుభవిస్తుంది. సమాజంలో ఎవ్వరికీ చెప్పుకోలేక తల్లిదండ్రులు అనుభవించే అవమానం, ఆత్మన్యూనత భావం అంతా ఇంత కాదు. ఆఖరికి చికిత్స కోసమున్న ఆస్తులన్నీ అమ్ముకొని వీధిన పడిన కుటుంబాలు కోకొల్లలు. ఈ మానసిక క్షోభ వల్ల తల్లిదండ్రులు తీవ్రమైన డిప్రెషన్కి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్కు గురవుతున్నారు. ఇదంతా బయటికి కనిపించని, కానీ లోపల దహించివేసే ఒక నిశ్శబ్ద మరణం లాంటిది. ఇక డ్రగ్స్ వాడే ఆ వ్యక్తి శరీరం, మనస్సు ఎంత దారుణంగా దెబ్బతింటాయో చూడండి. శారీరకంగా చూస్తే కీలకావయవాలు ఫెయిలవుతాయి. మెత్ వాడేవారిలో పళ్ళు పూర్తిగా రాలిపోతాయి. ఓవర్డోస్ వల్ల అప్పటికప్పుడు ప్రాణాలు పోయే ముప్పు ఎప్పుడూ ఉంటుంది. ఇక మానసికంగా వాస్తవ ప్రపంచానికి దూరమై మతిభ్రంశం కలుగుతుంది. ఇక్కడో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, డ్రగ్స్ వాడేవారిలో ఆత్మహత్య చేసుకునే రిస్క్ సాధారణ వ్యక్తుల కంటే 10 నుండి 14 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆలోచించండి ఎంత భయంకరమో. పరిస్థితి చెయ్యి దాటిపోకుండా చట్టాలు, నివారణా చర్యలు ఏమున్నాయో చూద్దాం. నిజానికి ప్రభుత్వాలు మరియు చట్టాలు దీనిపై చాలా కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. మన దేశంలో ఎన్డీపీఎస్ చట్టం కింద డ్రగ్స్ కేసులో దొరికితే 10 నుండి 20 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష తప్పదు. అదే తప్పు మళ్లీ చేస్తే ఏకంగా మరణదండన కూడా విధించే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం నషాముక్త్ భారత్ అభియాన్ అనే బృహత్తర కార్యక్రమాన్ని నడుపుతోంది. దీనికి తోడు ప్రతి రాష్ట్రంలో సంస్థాగతంగా ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేశారు. కాని చట్టాలు తమ పని తాము చేస్తున్నా అసలు మార్పు మన ఇళ్లనుండే మొదలవ్వాలి. తల్లిదండ్రులు తప్పక గమనించాల్సిన కొన్ని ముఖ్యమైన హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి. పిల్లల కళ్ళు ఎర్రబడటం, వారి బట్టల నుండి లేదా శ్వాస నుండి వింత వాసనలు రావటం, ఎవరికీ వినిపించకుండా రహస్యంగా ఫోన్లు మాట్లాడటం, ఉన్నట్టుండి చదువుపైన, ఆటలపైన ఇంట్రెస్ట్ కోల్పోవటం, లేదా ఇంట్లో తరచూ డబ్బులు మాయం కావటం లాంటివి. ఈ సంకేతాలు కనిపిస్తే మాత్రం పేరెంట్స్ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అప్రమత్తం కావాలి. ఒకవేళ అప్పటికే బానిసైతే పరిస్థితి ఏంటి? చికిత్స, పునరావాసం గురించి మాట్లాడుకుందాం. ఒక విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అడిక్షన్ అనేది ఒక జబ్బు. దానికి శాస్త్రీయమైన వైద్యం ఉంది. ముందుగా డాక్టర్ల పర్యవేక్షణలో శరీరంలోని విష పదార్థాలను తొలగించే మెడికల్ డిటాక్సిఫికేషన్ చేస్తారు. ఆ తర్వాత అత్యంత కీలకమైన దశ, కనీసం 3 నుండి 12 నెలల పాటు రీహాబిలిటేషన్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తారు. వాళ్ల ఆలోచనా తీరును మార్చడానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ లాంటి కౌన్సిలింగ్ ఇస్తారు. ట్రీట్మెంట్ పూర్తయ్యాక కూడా మళ్లీ ఆ వ్యసనం వైపు వెళ్లకుండా ఉండటానికి సపోర్ట్ గ్రూప్స్ ఎంతగానో సహాయపడతాయి. గుర్తుంచుకోండి, సహాయం మనందరికీ అందుబాటులోనే ఉంది. మన చుట్టూ ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తిస్తే వెంటనే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారి టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నంబర్ 1800110031కు కాల్ చేయవచ్చు. ఐకాల్, నిమ్హాన్స్, NIMHANS, వంద్రేవాలా ఫౌండేషన్ లాంటి సంస్థలు కూడా పూర్తి గోప్యతను పాటిస్తూ వృత్తిపరమైన సహాయాన్ని అందిస్తున్నాయి. వాళ్ళని మనం తప్పుబట్టకుండా సరైన అండగా నిలబడితే మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావచ్చు. ఇక చివరగా ఒక్క మాట. మత్తు పదార్థాలు క్షణికానందాన్ని ఇస్తాయేమో కాని జీవితకాలం వేధించే శాశ్వత నష్టాన్ని మిగులుస్తాయి. ఒక యువకుడు డ్రగ్స్కి బలవుతున్నాడు అంటే ఆ కుటుంబం నాశనమవుతున్నట్టే. ఆ కుటుంబం నాశనమైతే అంతిమంగా మన సమాజం, మన దేశ భవిష్యత్తే నాశనమవుతుంది కదా. ఈరోజు మనం తెలుసుకున్న ఈ వాస్తవాలను ఇక్కడితో వదిలేయకుండా మన చుట్టూ ఉన్నవారిని కాపాడుకోవడానికి ఉపయోగిద్దాం. ఈ విశ్లేషణ ద్వారా మీకు సరైన అవగాహన వచ్చిందని భావిస్తున్నాను. మరిన్ని కీలక అంశాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.